హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్పిఎం. హలో బిజీ మచాస్. సో దావతే రంజాన్ వచ్చేసి ఈ ఫ్రైడే అయితే లాస్ట్ అనమాట. అంతేకాకుండా ఈ ఫ్రైడే వెళ్ళే వాళ్ళకి సానియా మిర్జాని కూడా కలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో షాపింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మీరైతే చూసే ఉంటారు. నేను చాలా వీడియోస్ అయితే పెట్టాను. బట్ అది పక్కన పెడితే నా ఫేవరెట్ వచ్చేసి ఫుడ్ అనమాట. వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి వీళ్ళైతే ఇక్కడ స్టాల్స్ అయితే పెట్టుకున్నారు. సో స్పెషల్ అయితే చేశారనమాట. లైక్ ఏంటంటే లక్నో నుంచి కబాబ్స్ ఫేమస్ కదా, అవి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఫుడ్ అనేది. సో నేను ఈ వీడియోలో అనేది మీకు అన్ని క్లియర్గా చూపిస్తాను. యాజ్ వెల్ యాజ్ నార్మల్గా ప్రైసెస్ కూడా నేనైతే చూపిస్తాను. సో దట్ మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది, వాళ్ళు ఎలాంటి ప్రైసెస్ అనేవి పెట్టి అమ్ముతున్నారు అనేది మీకు ఒక ఐడియా అయితే ఉంటుందన్నమాట. సో బేసికల్లీ ఫుడ్ అంటే నాకైతే చాలా ఇష్టం అనమాట. షాపింగ్ పక్కన పెడితే నేనైతే ఫుడ్ లవర్ని. అండ్ ఎవరైనా మంచి ఇఫ్తార్ విందు తినాలి అనుకుంటే దావతే రంజాన్కి అయితే పక్కా వెళ్ళాల్సిందే. అన్ని ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి. డిఫరెంట్ స్టేట్స్ నుంచి వాళ్ళ స్పెషాలిటీ అనేది ఇక్కడ మనకైతే పెట్టారనమాట. వెజ్, నాన్ వెజ్, మంచి డెజర్ట్స్, చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. సో మంచిగా హ్యాపీగా తినేయచ్చు. అంతేకాకుండా ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ అయితే ఉన్నాయి, మనకి ఎక్కువ ఏం అనిపించవు. అండ్ ఇక్కడ డెకరేషన్స్ చూసారు కదా, అయితే డెకరేషన్స్ అనేవి అయితే పెట్టేశారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మీరు రావాలి అనుకుంటే, నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ప్లేస్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ రష్ అయితే ఉంది, ఎందుకంటే ఎండింగ్ డేస్ కాబట్టి మనకి కాస్త రష్గానే ఉంటుంది. అండ్ చాలా ఫుడ్ వెరైటీస్ అయితే ఉన్నాయి మీరు ట్రై చేయడానికి. మనకి డెజర్ట్స్ కానీ, స్నాక్ ఐటమ్స్ కానీ, లేకపోతే హలీం కానీ, బిర్యానీస్ కానీ, కెబాబ్స్ అయితే చాలా మంది అయితే కెబాబ్స్ మీద అయితే పడిపోతున్నారు. ఎందుకంటే లక్నో స్పెషల్ కబాబ్స్ అయితే పెట్టారు, చాలా బాగున్నాయి అని అంటున్నారు. నాన్ వెజ్ ఐటమ్స్ కదా, సో ట్రై అయితే చేయండి. మనకి ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు ఉంటుంది, అంటే సాటర్డే మార్నింగ్ 4 o'clock వరకు అనమాట. సో ఫుడ్ అండ్ షాపింగ్ అనేది ఎర్లీ మార్నింగ్ వరకు ఉంటుంది కాబట్టి మంచిగా మీరు వీకెండ్ అనేది ఇలా అయితే ట్రై అయితే చేయొచ్చు. సో సాటర్డే సండేస్ అయితే లేవండి, ఫ్రైడే రోజే ఎండ్ అయిపోతుంది. సో ఫుడ్ అనేది చాలా బాగున్నాయి, పక్కా అయితే ట్రై అయితే చేయండి. అండ్ ఇక్కడ నుంచి చెప్పడానికి ఏం లేదు, మొత్తం ఫుడ్ స్టాల్సే అనమాట. మంచి ఫుడ్ స్టాల్స్ అనేవి నేనైతే ఎక్స్ప్లోర్ అయితే చేసి వాటి ప్రైసెస్ కూడా నేను చూపిస్తున్నాను. సో ఇక్కడ నుంచి అయితే చూసేసేయండి. అండ్ ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తే పక్కా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో మనకి చాలా వరకు డెజర్ట్ ఐటమ్స్ అయితే ఇక్కడైతే కనిపిస్తాయి. సో డిఫరెంట్ డెజర్ట్స్ అనమాట. సో ఫారెన్లో ఏవైతే ఎక్స్పీరియన్స్ అవుతామో ఇక్కడైతే ఉన్నాయి. అంతేకాకుండా కాఫీస్, ఎస్ప్రెసో అని డిఫరెంట్ కాఫీస్ అయితే పెట్టేశారు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 4 వరకు ఉంటారు కదా. అంతేకాకుండా ఇక్కడ మహారాజా చాట్ అయితే ఉంది. సో స్పెషల్ కదా మహారాజా చాట్ అంటే. వెల్కమ్ టు మహారాజా. వెల్కమ్ టు మహారాజా. సో ఇక్కడ వచ్చేసి మనకి స్నాక్ ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి. అండ్ జాఫ్రానీ టీ అంటారు కదా, సో ఇక్కడ అదైతే అవైలబుల్ అయితే ఉంది. సో ఇక్కడ మేఫిల్ రెస్టారెంట్ అయితే ఉంది, మనకి రోటీస్ యాజ్ వెల్ యాజ్ హలీం కూడా ఉందన్నమాట. అండ్ ప్రైసెస్ ఇక్కడ నేను మీకు మెన్షన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి కెబాబ్స్ అయితే బాగా దొరుకుతాయి. సో కోల్ మీద గ్రిల్ అయితే చేస్తారనమాట. సో కోల్ మీద గ్రిల్ చేసింది చాలా టేస్టీగా ఉంటుంది అంటారు కదా. సో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. చికెన్ అంటే నాన్ వెజ్ అన్ని వెరైటీస్ అయితే ఇక్కడ పెట్టేశారు. అండ్ ఎక్కువ స్టాల్స్ మనకి బేకరీ ఐటమ్స్ అయితే బాగా కనిపిస్తున్నాయి, ఎందుకంటే పిల్లలు కూడా వస్తూ ఉంటారు కదా. సో ఇంటికి కూడా నార్మల్గా మనము పార్సిల్ కూడా తీసుకెళ్ళచ్చు కాబట్టి బేకరీ ఐటమ్స్ చాలా ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళు ఫోన్ నెంబర్ అనేది కూడా ఇస్తున్నారు, ఇఫ్ ఇన్ కేస్ కావాలి అనుకుంటే మీరు డెలివరీ అనేది కూడా తీసుకోవచ్చు. సో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. సో కెబాబ్స్లో అయితే మనకి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ వచ్చేసి కెబాబ్ ఐటమ్సే.
ప్రైస్ चिली चिकन पराठा तेल यहाँ पे है दो అండ్ కొంతమందికి డౌట్ అయితే రావచ్చు, అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి, వెజ్ ఐటమ్స్ లేవా అని చెప్పేసి. మనకి ఇక్కడ 4 బ్లాక్స్ అయితే ఉంటాయన్నమాట. కింగ్స్ ప్యాలెస్ అని చెప్పేసి, కింగ్స్ గ్రౌండ్స్ అని చెప్పేసి. సో ప్రతి దగ్గర మనకి ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. కొన్ని దగ్గర వెజ్ ఐటమ్స్ అయితే పెట్టేశారు, కొన్ని దగ్గర నాన్ వెజ్. సో నాన్ వెజ్ దగ్గర ఆబ్వియస్లీ చాలామంది అయితే ఉంటారు కదా, సో అందుకే మీకు మ్యాక్స్ నాన్ వెజ్ అయితే చూపిస్తున్నాను. వెజ్ ఐటమ్స్లో మనకి నార్మల్గా బిర్యానీస్ కానీ, లేకపోతే పానీపూరి అని, నార్మల్గా కెబాబ్స్లో వెజ్ కెబాబ్స్ అలా అయితే పెట్టారు. సో ఇది వచ్చేసి షర్బత్ అండి. సో నేనైతే ట్రై చేశాను, చాలా చాలా బాగుంది. అండ్ వీళ్ళ దగ్గర డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. సో మీరు కూడా ఒకవేళ వెళ్తే ట్రై అయితే చేయండి, చాలా చాలా బాగుంది టేస్ట్ అనేది. అండ్ మనకి ఇక్కడ షోర్మాస్ కూడా ఉన్నాయి. సో మ్యాక్స్ హలీం మీదనే పడుతున్నారు. షోర్మాస్ అంటే మనకి ఎప్పుడు దొరికేదే, బట్ హలీం వచ్చేసి రంజాన్ మాసంలోనే కదా ఎక్కువ దొరికేది. సో ఎక్కువ హలీం అండ్ కబాబ్స్ మీద అయితే చాలామంది అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. అండ్ మాక్టైల్స్లో కూడా మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇక్కడ పెట్టారు. అండ్ ఇవి వచ్చేసి హోమ్ మేడ్ కుకీస్ అనమాట. అలానే చాలా వెరైటీస్ ఆఫ్ మనకి పేస్ట్రీస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా దుబాయ్ స్టైల్ ఈ మధ్య ఫేమస్ చాక్లెట్ అనేది కునాఫా చాక్లెట్ అని అంటున్నారు కదా, అది కూడా ఇక్కడైతే ఉంది. అండ్ మనకి చాలా వరకు డెజర్ట్స్ అయితే పెట్టేశారు, లైక్ చీజ్ కేక్స్ అని చెప్పేసి మల్టిపుల్ అనమాట డెజర్ట్స్ అనేవి. కావాలి అంటే మనం ట్రై అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ దోశాస్ అయితే చేస్తున్నారు. సో మ్యాక్స్ టిఫిన్ ఐటమ్స్ అంటే ఎవరు తినరు అనుకోండి, ఎందుకంటే అందరు కబాబ్స్ హలీం మీదనే పడిపోతున్నారు. సో నేను వచ్చేసి టిఫిన్ అయితే ఆర్డర్ అయితే చేశాను. అండ్ లక్నో వాలీ కెబాబ్స్ అని చెప్పాను కదా, చాలా చాలా స్పెషల్ ఇవి, టేస్ట్ చాలా బాగుంటున్నాయి అని చెప్పేసి అందరూ అంటున్నారు. అండ్ ఇక్కడ రష్ కూడా అలానే ఉంది. సో ఇక్కడ నాకు వెజ్ ఐటమ్స్లో దోశ ఒక్కటే కనిపించింది అనమాట, అందుకే దోశ అనేది నేనైతే ఆర్డర్ అయితే తీసుకుంటున్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే పక్కన కెబాబ్స్ ఉన్నాయి, దోశ ట్రై చేయమని నేనైతే చెప్పను, ఎందుకంటే ఎవరు ట్రై అయితే చెయ్యరు. అండ్ బాగుంది దోశ అయితే, ట్రై చేయాలి అనుకుంటే మీరైతే ట్రై అయితే చేయండి. వెజ్జే కదా, ఓన్లీ వన్. ఓకే, ఐఎమ్ ఏ వెజిటేరియన్. సో వ్లాగ్ చేసిన అని చెప్పేసి నా కోసం చీజ్ ఇంకా పన్నీర్ ఎక్కువైతే వేసేసారు. నేను తినను అని చెప్తే లేదు మేడం మీరు తినాలి అంటున్నారు. సో దోశ అయితే చాలా బాగుందండి. సో నేను ఎక్కువగా దోశాస్ అయితే బాగా తింటూ ఉంటాను. సో నాకు కర్రీస్ అంటే దోశ మీద మసాలాస్ ఇంకా పన్నీర్ ఇవి కూడా బాగానే నచ్చుతాయి. కాకపోతే ఎక్కువ పన్నీర్ అనేది అయితే తినను, బట్ ఇక్కడైతే చాలా చాలా బాగుంది. సో ప్యూర్ వెజ్ కావాలి అనుకుంటే ఈ స్టాల్కి అయితే పక్కా విజిట్ అయితే అవ్వండి. సో ఇక్కడ కెబాబ్స్ దగ్గర రష్ ఉందని చెప్పేసి నేను దోశ అయితే తినేసాను. సో ఆ తర్వాత ఇలా వ్లాగ్ తీసుకోవడానికి అయితే వెళ్ళాను. సో చాలా రష్ అయితే ఉంది, మనకి ఇలా గ్రిల్ మీద అంతా కెబాబ్స్ అనేవి అయితే చేస్తారు. సో చాలా స్పెషల్ అనమాట. వెజ్ అయితే ఇక్కడ ఉండదు, నాన్ వెజ్ అయి మొత్తం అంతా దొరుకుతుంది. సో పక్కా ట్రై చేయండి, అస్సలు మిస్ కాకండి, ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది అని అందరు చెప్తున్నారు. అందరు చెప్పడం కాదు, అక్కడ రష్ చూస్తేనే అర్థమైపోతుంది.
और बताओ क्या बनाता है ना चिकन सीख और एक पराठा इधर है। चिकन टिक्का भी है ना 4 पीस का दे। అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జ్యూస్ సెంటర్స్ అయితే ఉన్నాయి. సో మ్యాంగో మిల్క్ షేక్ అయితే ఇక్కడైతే ఉందన్నమాట. అదైతే ట్రై చేయొచ్చు ఎందుకంటే సీజన్ కాబట్టి అది చాలా చాలా బాగుంది. నేనైతే ట్రై అయితే చేశాను. घर के पास राजू भैया थे। అండ్ ఇక్కడ స్పెషల్గా కొరియన్ ఫుడ్ జోన్ అయితే ఉంది. సో సలాడ్ మీద ఫ్రైస్ మీద మనకి చికెన్ వింగ్స్ అయితే వేస్తున్నారు. సో డిఫరెంట్గా అయితే ఉన్నాయన్నమాట. సో నేనైతే ఎప్పుడు ఇవి చూడలేదు. సో ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నాను వీళ్ళ ఐటమ్స్ అనేది. సో చూడండి వీడియో అనేది, మీకు ఐటమ్స్ అనేవి ఎలా ఉన్నాయో ఒక ఐడియా అయితే ఉంటుంది. चिकन का उलट पिज्जा दे रहा हूं। ये पहले ऑर्डर दे दो फिर क्या है कौन सा देना है और अरे ट्रिपल चॉकलेट चीज का है क्या? क्या भाई आरे का आ गया? हाँ आ गया। व्हाइट वाला है देखो ये। ओके सर। ఇది చేస్తున్నారా ఇప్పుడు? This is chicken and cheese loaded salad. ఓకే.
It has chicken, fries, veggies, jalapenos, olives, liquid cheese on from the top. White cheese डाल दिए. 1 second. When he puts छोटा फाड़ो एकदम से. बस ना मैं दाऊँ. Thank you so much. సో ఇక్కడ ఎక్కడ చూసినా నాన్ వెజ్ ఐటమ్స్ అయితే నాన్ వెజ్ స్టాల్స్ అయితే బాగా కనిపిస్తూ ఉంటాయి. వెజ్ చాలా తక్కువ అనమాట ఉంటాయి. బట్ 10% ఏంటంటే ఒక 3% మాత్రమే వెజ్ స్టాల్స్ ఉంటాయి. మిగతావన్నీ నాన్ వెజ్ ఐటమ్సే బాగా ఉంటాయి. సో ఆబ్వియస్లీ రంజాన్ కాబట్టి నాన్ వెజ్ బాగా తింటారు, అందుకే ఆ స్టాల్సే బాగా పెట్టారు. ఇంకా నాన్ వెజ్కి డిమాండ్ హై అనుకోండి వెజ్ కంటే. సో ఇక్కడ బ్రాప్స్ అయితే చేస్తున్నారు. నాకేమనిపించింది అంటే ఇది షోర్మా అనుకున్నాను, బట్ ఇది షోర్మా కాదంట. ఇది కొంచెం డిఫరెంట్ అయితే ఉంది. మనకి ఫ్రైస్ మీద డిఫరెంట్ వెరైటీస్ అయితే చేస్తున్నారు. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇది చూడడము. चिकन फ्राइड राइस है भाई, किसका है? नाम ही नहीं लिखा है। అండ్ ఫైనల్లీ కోలాకైతే వచ్చేసాను. సో మనకేంటి అంటే ఇక్కడ చిన్నప్పుడు చాలా ఇలాంటి వెరైటీస్ అనేవి మనం చూసే ఉంటాం కదా. సో ఇక్కడ ఐస్ కోలా అయితే ఉంది. సో నేనైతే ట్రై చేశాను, చాలా చాలా బాగుంది. Which page you're posting? हेलो बिजी मचाज बोल के रहता. Hello busy at हेलो बिजी मचाज.
సో ఆ బ్లాక్ నుంచి నేను వేరే దగ్గర బ్లాక్కి అయితే వచ్చాను అనమాట. అండ్ ఇక్కడ కూడా మనకి చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మనం ట్రై చేయాలి అనుకుంటే ట్రై అయితే చేయొచ్చు. బట్ మ్యాక్స్ నాన్ వెజ్ ఐటమ్స్ వచ్చేసి కెబాబ్స్ అక్కడైతే బాగా దొరుకుతున్నాయి. So Alharam perfumes and others, we are dealing in a roll-on perfumes and Bakur also. Okay. So the starting price is 400 rupees for our stall and maximum 5,000 rupees. We 400 have 400 to 5,000 5,000 तक है हमारे पास. We have a branded perfume also. You can see this Snake Exhaler and Balmain by Amiri, Manufacturing from Dubai. Dubai. Oh. All are manufactured and import from Dubai. Okay. So we have Gucci Flora, Diptyque Tamdao, Daniel Icon Grey, Rasasi Havas, CR7. So many different type of clones we have. Okay. So you can please visit to our store, King Classic Garden, stall number 124. आपका पेज Our product will be very useful for the PCOD and irregular periods. If you have any spotting or irregular periods, or if you are trying to conceive, it will be extremely useful. It will help for the PCOD, weight management, cramps, fertility support and irregular periods. Okay. You have to use it for 3 months. This is Okay. for phase 1 and this is for phase 2. If you complete it for 3 months, all the problem will be get solved. Oh. Any irregularity and the fertility problems will be removed because we have ashwagandha, Safed Musli, Shatabdi, and it will balances your hormones naturally. And you get the discount and you will get it 1500. And you can also contact us through WhatsApp and there will be a pan India free delivery for you and you can contact us on mail also. Insomnia के भी. Insomnia. Insomnia, yes, for that also. Any sleep issues will be there, it will be helpful. ये मैडम ड्राई फ्रूट का थाल है, ये आपको बहुत रीजनेबल प्राइसेस में मिल जा रहा है मैडम. ये एक बार 50. Okay. Okay. ये मैडम बहुत ही रीजनेबल प्राइस में मिल जा रहा है. 1250 में मिल जा रहा है आपको ये पूरा ఇది complete. వచ్చేసి 1250 చెప్తున్నారు. जी जी. అండ్ ఇది ये मैडम 750 कंप्लीट. 750. ఓ 750 कंप्लीट. ఇది ఎంత ప్రైస్? 600 ये 1099. ఓకే, अलग अलग प्राइसेस हाँ ఉన్నాయి. 1099. All shoes are 1099 and chappals चप्पल 999. ఓకే. वाला क्या है? तुलसी का पान है, अच्छा है. कल पापड़ मैडम हैबिटेस मैम कौन भी चीज़ ఎంత ప్రైసెస్? 300 के 12 पैकेट है, 500 के 20 है मैडम. ఓ ఓకే. ఇక్కడ స్నాక్ ఐటమ్స్ అయితే పెట్టేశారు. ఎంత అమ్మా ఇవి? నార్మల్గా ఎంత ప్రైసెస్? ఇవన్నీ పావు 100 రూపీస్ అండి, హోమ్ మేడ్. ఓకే, పావు 100 రూపీస్. స్వగ్రహ ఫుడ్స్ అండి. ఓకే పికిల్స్ అన్ని ఆంధ్ర పికిల్స్. ఓకే. ఎక్కడ ఆంధ్ర? ఓ గుంటూరు. సో గుంటూరు పీకల్స్ అన్ ఎంత ప్రైసెస్ ఇది? 80 రూపీస్. 80 రూపీస్. ఓ సో చూస్తున్నారు కదా, ఇది ఇవాల్టి వీడియో. సో ఫుడ్ అనేది ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకైతే ఈ వీడియోస్ అయితే చాలా బాగా నచ్చుతాయి. సో స్పెషల్లీ నాకు కూడా ఫుడ్ వీడియోస్ అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువగా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కువ ఫుడ్ వీడియోస్ అయితే బాగా చూస్తూ ఉంటాను. సో మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. ఎనీ కాస్మెటిక్ ఐటమ్స్ 60 రూపీస్. ఓ ఏ కాస్మెటిక్స్ తీసుకున్నా మీరు 60 రూపీస్లో తీసుకోవచ్చు అంట. 60 రూపీస్ చాలా చీప్ కదా.